హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇదైతే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్. మీరు చూసారు కదా, నేను బెంగళూరు నుంచి 2 days అయిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. అక్కడ నైట్ స్టే చేద్దామని, నెక్స్ట్ రోజు తిరుపతి వెళ్ళడానికి అనమాట. సో అక్కడ మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ అయితే ముగ్గురు, వాళ్ళతో కాన్వర్సేషన్ నడిచింది. ఆ కాన్వర్సేషన్ ప్లస్ ఒక అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి వంట అంట, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. దాని గురించి ఒక డిస్కషన్ వచ్చింది, అదేంటో చెప్తాను. మనం ముందు అయితే రెసిపీ చూస్తూ మాట్లాడుకుందాం. చాలా వియర్డ్ కాంబినేషన్ అనిపించింది నాకు. ఫస్ట్ ఆవాలు, పచ్చనపప్పు, పచ్చిమిరకాయ వద్దా, ఎండుమిరకాయ ఒకటే. కానీ ఇది స్పైస్ స్వీట్ రెండు కలిపిన ఉప్మాలా ఉంది కదా. స్వీట్ పొంగల్ విన్నాం కానీ స్వీట్ ఉప్మా వినలేదు ఎప్పుడు. అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళంట. అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి వంట. అదే అదే పెట్టుకుంటా అయితే టైటిల్, అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి వంట. కానీ వీళ్ళ సిస్టర్స్ కి ఇన్నేళ్ళు గుర్తు రాలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చింది? మేము చేసుకుంటాం అప్పుడప్పుడు. నేను ఈ లేకపోతే సరిగా వంట చేయను, ఇట్లా ఏదో ఒకటి తింటాను. ఉప్మా కూడా చేస్తున్నానంటే రసం అప్పుడు చెప్పి మా అమ్మ కూడా చేస్తాను. కానీ మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చేసి పెట్టలేదు మాకు ఇది. చెప్పి దేవుని తినాలనిపించి చేసేసాను. అది కూడా చెప్పొద్దు నాకు, కొలత ఒకసారి. ఒక కప్పు రవ్వకి 3 గ్లాసులు వాటర్. ఆల్రెడీ ఉందా? అది బియ్యం వేయించి, ఇప్పుడు బియ్యం ఇడ్లీ బియ్యం అని చెప్పు, ఇడ్లీ రైస్ వేయించి మిక్సీకి వేసుకోవాలి. ఓకే ఓకే. అంటే ఉప్మా రవ్వతో చేయకూడదు మనం కదా, అది వేరే టేస్ట్ ఉంటుందేమో. తెలియదు నాన్న, హనీ అక్కడ అడగవా? ఇస్తా ఉంది. మిష్లు ఎక్కడికి వచ్చాం మనం? ఎక్కడికి వచ్చాం? ఇండియా నచ్చిందంట వద్దా, యూకే నచ్చలేదంట. లేదు. ఓకే. చన్నీళ్ళే పోసేస్తావు కదా, వేడి నీళ్ళు అవసరం లేదు. పోసేసి బాగా బాయిల్ అయినాక అర్థమైందా మీకేమన్నా? అక్కడ మనం చేసే రెసిపీ ఏంటంటే ఉప్మా అనమాట, స్వీట్ ఉప్మా అంట. కానీ దాంతో స్పైసెస్ కూడా వేస్తున్నాం మనం. స్పైస్ అంటే ఎండుమిరపకాయ. నాకు వినగానే చాలా వియర్డ్గా అనిపించింది. నేను వీడియోలో చెప్పినట్టు నాకైతే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చేసి పెట్టలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. బెల్లం వచ్చి 1.5 కప్పు. ఇంకో కప్పు బాగా కరిగిపోయి పాకం రావాలా? పాకం అక్కర్లే, ఉప్మాకి ఉడుకుతుంది కదా నీళ్ళు, ఉడికినప్పుడు మనం రవ్వ వేసేస్తాం. ఓకే. కొద్దిగా సాల్ట్ కూడా. ఇదేదో సూపర్ వంటకంలా ఉంది. అదే సాల్ట్ ఉప్మా అంతేలే. ఇప్పుడు నేను ఈ ఉప్మా వచ్చి షుగర్ వేసుకొని తింటా, అది బెల్లంతో తిన్నట్లేమో. ఇప్పుడు మనం ఇంట్లో ఓకే. ఈ రెసిపీలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మనం ఇక్కడ వాడేది నార్మల్ రవ్వ ఉప్మా కానీ, లేకపోతే అదే బొంబాయి రవ్వ ఉప్మా కానీ, బెన్సీ రవ్వ అంటారు కదా, కొందరు గోధుమ రవ్వ అంటారు, అది కాదు. ఉప్పుడు బియ్యం అని దొరుకుతాయి మా వైపు, దాంతోనే ఇది చేస్తారనమాట, ఇడ్లీ పిండి. సో దాన్ని వేయించి రవ్వ చేయాలన్నమాట. మీరైతే రెసిపీ చూసారు కదా, మీరు ఇది ఎప్పుడైనా విన్నారా, ట్రై చేశారా, తిన్నారా? లేకపోతే ఈ రెసిపీ చూస్తే మీకేమనిపిస్తుంది కమెంట్స్ అయితే చేయండి. అండ్ ఇక్కడైతే నేను సూపర్ టయర్డ్ ఉన్నాను, సో జస్ట్ ఇగ్నోర్ మీ. ఇందులో కొత్తమీర అది కూడా వేసాను. అన్ని టేస్ట్ చేసాను. ఇది బాగుందా? ఏదో ఉంది, కొత్తగా ఉంది, కూడా ఉంది. అన్ని టేస్ట్ ఉంటుంది. అదే చెప్తుంది, వాళ్ళమ్మ ఎక్కువ చేసేదంట. బెల్లం 3 కప్పులు నీళ్ళు ఇట్లా ఉడకాలి. అంతే, ఆల్మోస్ట్ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందంట.
సో మా వదిన అయితే అప్పుడప్పుడు చేస్తుందంట, కానీ మా అమ్మ ఉంది కదా, అంటే మమ్మీ వాళ్ళ బిగ్ సిస్టర్ అనమాట, షీఈ్ ఆల్మోస్ట్ 79 years old నౌ. తను వాళ్ళమ్మ ఎప్పుడో చేసేదంట, అప్పుడు బాగా తినేవాళ్ళంట. వాళ్ళు ఆల్మోస్ట్ మర్చిపోయారంట ఆ రెసిపీ గురించి. ఈ మధ్య ఎందుకో ఆ డిస్కషన్ ఇక్కడ ఈ ఊర్లో ఉన్నప్పుడు వస్తే అప్పుడు మా వదిన వెంటనే చేసి పెట్టి తిని అట్లా మళ్ళీ దాని గురించి గుర్తు చేసుకున్నారనమాట. సో ఆ విషయం నాకు చెప్తే నేను అవునా ఎలా ఉంటుందో బాగుంటుందా అని అడిగితే పాప మా వదిన అడిగిన వెంటనే చేసిందనమాట. అండ్ ఇంట్లో చేసిన మంచి గీ, ఆ స్మెల్ ఎంత బాగుందో అసలు. సో దీన్ని పైన వేసుకొని మనం అయితే టేస్ట్ చేసేద్దాం. ఈ ఉప్పుడు బియ్యం గ్రైండ్ చేస్తాం కదా, అది నా దగ్గర అయితే ఎప్పుడు స్టాక్ ఉంటుంది. నేను పిల్లల కోసం చేసి పెడతాను అనమాట. ఎప్పుడైనా సిక్ అయితే వెంటనే కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసి వేయి. ఒక నిమిషం ఉండు, ఫోటో తీద్దాం. ఒక్క నిమిషం ఆగు, ఫోటో తీద్దాం ఒకటి. సూపర్ కదా. నా దగ్గర కూడా ఉప్పుడు బియ్యం రవ్వ ఎప్పుడు ఉంటుంది వదినా. మొన్న కూడా మాధవ్కి ఫీవర్ అంటే ఈ మెష్వికి బాగా ఇష్టం. కాకపోతే నేను జీలకర్ర వేసి పొడి చేసి పెడతా, అది పనికిరాదేమో కదా దీనికి. ఒట్టిదే చేసి పెట్టుకోవాలి అయితే. ఇక్కడ నుంచి అయితే అలో చేయరు వర్క్. ఆవు పట్టుకోవాలంట, హైడ్ అండ్ సీక్ అంట. అది ఆవు పట్టుకోవాలంట వదిన. ఆవు డోంట్ గో. నో నాన్న, తంతుంది, అది తంతుందమ్మా. నో ఏషిక. నెయ్యి ఉన్నది. టైమ్ టు టేస్ట్. కమ్ ఆన్ గర్ల్స్. ఇది చాలా ఓల్డ్ వంటకం అంట. సో యూ హ్యావ్ టు ట్రై దిస్ నౌ. కొంచెం నువ్వు అని తిను, ఉంది కదా ఎక్కలా అనుకుంటా. డిఫరెంట్ టేస్ట్ కదా. అదే కొంచెం స్పైస్, స్వీట్, నెయ్యి అనేది చాలా డిఫరెంట్ టేస్ట్. కానీ స్వీట్ స్టోర్ వాళ్ళకే నచ్చుతుంది. సో హెల్తీ ఫుడ్. ఆ కాలంలో ఇవి తినే లావు కాదు. అప్పుడు చేసుకుంటా. థ్యాంక్స్ ఫర్ ద గుడ్ రెసిపీ, ఓల్డ్ రెసిపీ. అడిగిన వెంటనే చేసి పెట్టేది. థ్యాంక్ యూ. అలా మంచిగా పాతకాలం నాటి స్వీట్ ఉప్మా టేస్ట్ చేసి ఆ తర్వాత బయట కొన్ని పూలు కట్టడం నాకు బాగా ఇష్టం. కట్టాను, బాగా కడతాను కూడా. మాలు చూపించడం మర్చిపోయాను. అండ్ ఇక్కడైతే అమ్మ వాళ్ళతో ఒక స్వీట్ కాన్వర్సేషన్. ఏమ్మా ఏంది ఆ ఉప్మా స్టోరీ అని చెప్పు నువ్వు నాకు. అవునా, బెల్లం ఉప్మా స్టోరీ చెప్పు. ఉప్పుడు బియ్యము వేయించేసి రెసిపీ మా వదిన చెప్పేసింది. అసలు ఆ స్టోరీ ఏమి, ఏ కాలం నాటి వంట? ఆహా, ఏ కాలం నాటి వంట? అమ్మమ్మల కాలం నుంచి. అమ్మమ్మల కాలమా? మీ అమ్మ చేసేదా బాగా? ఎక్కువగా చేసేది. అవునా, మరి మీరెవరు నాకు ఎప్పుడు చేసి పెట్టలేదు? నీకు కూడా తెలియదా మమ్మీ? అదే మరి మీరెందుకు చేసి పెట్టలేదు ఎప్పుడు? ఎక్కువగా తిన్నాము. మర్చిపోయినా అసలు దాని గురించి మర్చిపోయావా? మొన్న నేను జ్ఞాపకం చేసిన చేసుకున్నాను రోజు తిన్నామంటని చెప్తే నేను ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చేస్తాను, ఇప్పుడు చేసేదే లేదు నాకు తెలియదు, మర్చిపోయినానంటే మళ్ళా ఏం చేసిందా? మిక్సీకి వేసి చేసింది. మీ అమ్మకి ఇష్టమా? మా అమ్మకి ఇష్టం. నీకు కూడా ఇష్టమే అనుకుంటా. నీకుమా?
ఒట్టిమండి సంగటి ఎప్పుడైనా సాయంత్రము ఓ సాయంత్రం స్నాక్ మీకు ఆహా స్కూల్ నుంచి వచ్చాక చేసి పెట్టేదా అబ్బో మీ అమ్మ మీకు స్నాక్స్ కూడా చేసి పెట్టేది చాలా బాగుంది. ఓకే మళ్ళీ డిన్నర్ ఏం చేసేది మీ అమ్మ మళ్ళీ ఏదో కావాలంటే తినేదాను లేకపోతే తినేదిలా. మీ మమ్మీ 3 times చేసేదా రోజు అప్పుడు టిఫిన్ మధ్యాహ్నం రాత్రి టిఫిన్ కూడానా ఆ కాలంలో టిఫిన్ అవును టిఫినా సద్దా టిఫినే నిజంగా తాగేది లేదా మా నాయన కొట్టారు సర్ది తాగేది లేదా మీరు మా ఎప్పుడు ఇడ్లీ మా అమ్మ దోశ ఎన్ని సంవత్సరాల కింద రోడ్డు ఇడ్లు పెట్టేసిన మా అమ్మ ఇడ్లీ పిండా అప్పుడు ఫ్రిడ్జ్ లేదు కదా భవాన్ ఒక పాత్రలో పోసి పెట్టేసేది 80 ఏళ్ళకు ముందు 80 ఏళ్లకు ముందు నాకు 78 79 రన్నింగ్ నువ్వు పుట్టక ముందే నేను పుట్టక ముందు నుంచి చేపనే నువ్వు పుట్టిన తర్వాత కూడా ఇడ్లీ దోశ మీకు టిఫిన్ దోశ నేను మామూలుగా అందరూ సర్ది తాగుతారు అన్నం రాత్రి దోశ ఉప్మా పొంగలి ఉప్మా పొంగల్ కూడా పూరి పూరి పెసరట్ అన్ని అవునా పెసరట్లే నైట్ ఏం చేసేది పిజ్జా బర్గర్ చేసిందా ఎప్పుడైనా ఆలోచించండి ఎప్పుడో చేసి ఉంటుంది అవునా ఏమ్మా నువ్వు చెప్పు పిజ్జా తెలియవు బర్గర్ బర్గర్ కూడా ఏదో ఎప్పుడైనా చేసేదా బర్గర్ చూసేది తాత ఏంది బర్గర్ ఏమిటి బర్గర్ అప్పుడప్పుడు తెస్తాడు అసలు తెచ్చిచ్చేవాడు బర్గర్ తెచ్చిచ్చేవాడు ఏమనుకుంటున్నావు బర్గర్ అంటే అదే బ్రెడ్ మాదిరి ఉంటుంది మందంగా అవును లోపల అది చీజు అప్పుడు తెచ్చేవాడా తెస్తాడు ఎప్పుడన్నా తెచ్చేది ఓ కానీ మీ నాన్న హల్వా ఎక్కువ తెచ్చేవాడంట కదా ఏం హల్వా ఏం ఎక్కడ బాంబేలో నుంచి హైదరాబాద్ లో కదా పండు డబ్బాలు ఉన్నట్టుంటాయి అప్పుడు మిఠాయిలో మీ నాన్న నీకు వంకి చేయించాడా 2 బిస్కెట్లు తెచ్చి వెళ్ళరు పోయి గోల్డ్ బిస్కెట్స్ తీసుకొచ్చి వంకి నక్లీసు కమ్మలు జుమ్కీలు జడబిల్ల 2 బిస్కెట్స్ తో అన్ని వచ్చేసాయి అప్పుడు వచ్చి ఉంటాయి మా అప్పుడు రాగి కూడా ఎక్కువ కలపలు అప్పుడు రాగి ఇప్పుడు నీకు ఇచ్చిన వంకీలు రాగి లేదు ఎక్కువ ప్యూర్ వంకి ఇచ్చారు నాకు కానీ అది ఎప్పుడుదో అవును ఎక్కడ చేయించారు వేలూరులో తెచ్చి ఊర్లో కాచే దగ్గర తెప్పించి మరి జడబిల్ల అవన్నీ ఇవ్వలేదు ఎందుకు నాకు నెక్లెస్ ఏం చేసావు నెక్లెస్ ఏం చేసావు నాకు 2 కూతుర్లు ఉన్నారు నువ్వు నాకు ఒకటే ఇచ్చావు కానీ ఒక ఐటమ్ ఫర్ ఎనీబడి హూ ఈస్ న్యూ మా మమ్మీ వాళ్ళు ముగ్గురు అనమాట ముగ్గురు సిస్టర్స్ బ్లూ శారీలో ఇందాక మాట్లాడింది వచ్చి ఫస్ట్ అనమాట తర్వాత ఈ పింక్ శారీలో సెకండ్ ఆ తర్వాత మా మమ్మీ లాస్ట్ అండ్ 15 years గ్యాప్ తో పుట్టింది ఇంకేం చేశాడు మీ నాన్న గాజులు బాగా చూసుకునేవాడా మీ నాన్న చూసుకో బాగా అవునా మీ అమ్మ నీకు మామూలుగా పడి ఉండవు కదా మీ అమ్మ దగ్గర బాగా పడ్డాయి మా మమ్మీకి వాళ్ళ మమ్మీ దగ్గర నాకు పడలేదులే నీ దగ్గర నువ్వు నీకు అవునా నువ్వు గుడ్ అప్పటి నుంచి నువ్వు గుడ్ కిడ్ అంటే మాత్రం మాంసం ఎండలో పెట్టుంటే నువ్వు కూడా తినేసావా నీకు ఫ్రెండ్ అమ్మా అప్పట్లో నువ్వు ఫ్రెండ్ ఇంటికి తెచ్చుకున్నదానివా ఊర్లో అమ్మాయా వచ్చేసినాను వస్తే ఒక ముసలాయన తాత అని ఉన్నాడు ఆయన అయ్యో కొట్టుకుంటూ వచ్చినాడు ముక్కరానికి తాతలు పడేసింది మా అమ్మ కోపం వచ్చింది పడ్డాయా బాగా కట్టి పెట్టేసిందా కక్కేసావా అంతే నువ్వు వామిట్ చేసే వరకు కొట్టింది మీ అమ్మ అప్పుడు వామిట్ అయిపోయింది
ఇట్ ఈస్ సో గుడ్ టు లిజన్ టు ది స్టోరీస్ ఆ కాలం నాటివి. సో కుదిరినప్పుడు ఎప్పుడైనా ఇదిగో మా మమ్మీ వాళ్ళ సెకండ్ సిస్టర్ పింక్ శారీలో ఉన్నారు కదా, తనైతే బాగా మాట్లాడుతుంది అనమాట ఇలాంటివన్నీ. సో అయితే ఒక వీడియో చేద్దాం కదా అని. బట్ ఆబ్వియస్లీ అందరికీ నాకున్నంత ఇంట్రెస్ట్ అందరికీ ఉండకపోవచ్చు కదా, అందుకే నేను ఎక్కువ కాన్వర్సేషన్ పెట్టలేదు. బట్ మా వీళ్ళ నానున్నాడు కదా, చాలా బాగా చూసుకునే వాళ్ళంటే కూతుర్ని కూడా. అప్పట్లో ఆయనకి పొలాలు ఉన్నాయి, దాంతోపాటు వ్యాపారం కూడా ఉండేదంట. బాంబేకి అలా వెళ్ళి వ్యాపారం చేసేవాడు. అక్కడ నుంచి గోల్డ్ బిస్కెట్స్ తీసుకురావడం, వీళ్ళకి మంచిగా నగలు చేసి పెట్టడం. అట్లనే అమ్మ పెళ్లి కూడా చాలా బాగా చేశారంట. అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండింది. సో ముగ్గురిని నేను అమ్మ 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 అంటాను అనమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో అది కొంచెం యాడ్ చేశాను ఇక్కడ. చెప్పు ఎట్లా జరిగింది పెళ్లి? అదే పేడతో అలికేసి కింద ముగ్గులు వేసేసి మంచి మంచి ముగ్గులు వేసి పచ్చగా అలికే చుట్టూ కళ్యాణ మండపం మరి కట్టేసినారు. కట్టేసి పూలు మంచి మంచి పూలు మార్ లైట్లు వేసేసి చూస్తా అంటే ఒక దేవుడి పూలు కూడా లేదు ఆ అలంకారం. అంత బాగా చేశారు అప్పుడు. బాగా అంటే ఊరంతా ఎక్కడికి పేరు అయిపోయింది మరి. అవునా? ఎంత ఖర్చు అయిందో గుర్తుందా? అప్పుడు అంత గుర్తుండదేమో కదమ్మా. తక్కువ అయిపోయింది. 5-6 వేల. అవునా? నీకు గుర్తుందా నీ పెళ్లి? నా పెళ్లికి 6,000 గుర్తు. నీకు అనిపించింది అంత అంగరంగ వైభవంగా చేశారని? అవునా? నువ్వు ఫస్ట్ కూతురు కాబట్టా అంత బాగా చేశారు. అవునా? నీకు చేసినారు కానీ నీకేం తెలీదా? మీ స్కూల్కి పోవాలంటే ఏడుస్తామని ఆయన వద్దండి బాధ. ఎంత వయసు? 17. మా మమ్మీ లేదా పెళ్ళప్పుడు? నీ పెళ్ళప్పుడు పుట్టలేదేమో. మా కాదు మమ్మీ, మా నువ్వు ప్రెగ్నెంట్ అప్పుడు కదా, మమ్మీ ప్రెగ్నెంట్. అదే. సో నీ పెళ్ళప్పుడు మా మమ్మీ పుట్ల. అయితే ఊర్లో అంతా చెప్పుకున్నారా పెళ్లి గురించి? అంతా చెప్తున్నారు బాగా. అవునా? అందరూ చేసినారు పెళ్ళి అనేవాళ్ళు. గుర్తుందా నీకు? ఇంకా నాకు గుర్తున్నారు పెళ్లి. గుర్తుంది కానీ ఫోటోలు ఏం లేవు. ఫోటోలు లేవు అంటే పెళ్లి కూతురు జనాలు తీసినారు ఫోటో. మండపం అన్ని కూడా ఉంటే బాగుండేది. బాగుంది. బయట వేసారా మండపం అంతా? తెలియదు నాకు, మండపం లేదు. అమ్మకి బయట ఖాళీ ప్లేస్ లో బాగా టెంకాయ పట్లు వేసేసి బార్ లైట్లు వేసేసి ఉంటే పందిళ్ళు వేసి పచ్చగా ఆ పూలు దోరణాలు కట్టి ఉంటే ఇంకా సూతం అనిపించేది. అవునా? మంచి మంచి పూల మల్ల పూలు బాగున్నాయి. అదంతా అప్పుడు ఫోటోలు తీసి బాగా వెళ్ళేవాటి. ఎవరికి తెలిస్తే కదా. తెలియదు. అవును, అందుకే ఇప్పుడు తీస్తున్నా నేను అన్ని ఫోన్లో. ఆ కాన్వర్సేషన్ అయితే అట్లా కంటిన్యూ అయింది. ఈ రికార్డింగ్స్ బాగుంటాయి కదా ఫ్యూచర్ లో వినడానికి కూడా. ఇప్పుడు వీడియో కోసం అని నేను తీయడమే కాదు, యూట్యూబ్ కోసం కాదు, అంతకు ముందు కూడా ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న షార్ట్స్ మా తాత ఉన్నప్పుడు ఆయన షార్ట్స్ కూడా కొన్ని వీడియోస్ అలా రికార్డ్ చేసి పెట్టుకున్నాను గుర్తుగా ఉండేలాగా. సో ఇక్కడైతే మా పెద్దదిన వాళ్ళు కూడా వచ్చారు బెంగళూరు నుంచి. సో అందరం ఒక చిన్న మీటప్ లాగా అయిందనమాట. ఆ తర్వాత తిరుపతిలో ఒక పూజకి వెళ్తున్నాము. ఇదివరకైతే ఇలా మా కజిన్స్ అందరూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఒకళ్ళు ఆస్ట్రేలియాలో, ఒకరేమో మీరు చూసే ఉంటారు కదా నాతో పాటు యూకేలో. అండ్ ఆబ్వియస్లీ మా అన్న సంధ్యని చాలా మిస్ అవుతున్నాం. ఎవరో అడిగారు కూడా కమెంట్స్ లో, సంధ్య వాళ్ళు కూడా వచ్చారా, అన్న వాళ్ళు కూడా వచ్చారని. వాళ్ళు రాలేదు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మార్చ్లో అట్లా వచ్చేళ్ళారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మమ్మీకి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి ఒకేసారి రాకుండా అంటే ఒక 5-6 monthsకి ఒకరు అట్లా వస్తే బెటర్ కదా, చూసినట్టు ఉంటుంది కదా, ఒక్కొక్క 1 month ఉంటే కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టు మేము అనుకున్నాం అనమాట. లేకపోతే అందరం కలిసి ఇండియా ట్రిప్ వేయాలి, అందరితో సరదాగా ఉండాలి అని చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఒకరికి కుదిరినప్పుడు ఒకరికి కుదరట్లేదు. కమ్ హియర్. ఎవరు పెట్టారు నీకు పువ్వులు? అమ్మమ్మ పెట్టిందా? నచ్చిందా నీకు? ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నావా? కవ్వు దగ్గరకా? ఎక్కడికి? కవ్వు దగ్గరకా వెళ్ళాలా నువ్వు? బాగుందా ఈ ఊరు? ఈ ఊరు బాగుందా? యూ లైక్ ఇండియా? యూ డోంట్ లైక్ యూకే? నో? అవునా? యూకే వెళ్దామా వద్దా? ఓన్లీ ఇండియా. ఓకే. మరి నాన్న
అవునా, మనం వెళ్ళొద్దా? ఏం నచ్చింది నీకు ఇండియాలో? ఎవరు వచ్చారు? తీసేదన్నా ఎన్ని మామలని కన్ఫ్యూజ్ అవుతుందేమో. ఆల్రెడీ 2 మామాస్ చూసేసి వచ్చింది బెంగళూరులో కదా. ఎవరు మెష్లు? యూ డోంట్ నో? ఇంకో మామ నానా, గిరి మామ. సో అది ఇవాల్టి వీడియో అయితే. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నా కొంచెం వియర్డ్ రెసిపీ, మా కాన్వర్జేషన్ అండ్ మెష్ మాటలు ఇవన్నీ నచ్చాయని అనుకుంటూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వీడియో త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ లెట్స్ గో టు తిరుపతి.